కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషాదకర సంఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు రైఫల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిఖాన్ మోసాలు, బ్లాక్మెయిల్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక బాలుడిని అడ్డం పెట్టుకుని అతడి తల్లికి వలవేసి ఆ ఇంట వ్యవహారాలన్నీ సాదిక్ తన గుప్పట్లోకి తెచ్చుకున్నాడు. మాటలతో మభ్యపెట్టి వారి బంగారం, నగదు, ఏటీఎం కార్డులు లాక్కుని ఆ కుటుంబాన్ని తీవ్ర మానసిక హింసకు గురి చేశాడు. ఈ వేధింపులు తాళలేక నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పూనుకుంది. తాజాగా ఈ కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై 2న నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి చెందడం వెనుక కూడా సాదిక్ హస్తం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రాణాలతో బయటపడిన నూకరాజు మనవడు కార్తికేయ ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్కూటర్ డిక్కీలో ఉన్న నూకరాజు కుమార్తె సౌజన్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీశ్వరరెడ్డికి సాదిక్ విషం ఇచ్చి చంపేశాడని సౌజన్య లేఖలో పేర్కొంది. ప్రైవేట్ ఫోటోలు చూపి బెదిరించేవాడని, ఆస్తి కోసం వేధిస్తూ ఇస్లాంలోకి మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాధితుల ఇల్లు, ఫోన్లు, బ్యాంక్ లాకర్ కీలు, ఆస్తి పత్రాలన్నీ సాదిక్ స్వాధీనం చేసుకున్నాడు. ఈ లేఖ ఆధారంగా జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ పై హత్యాయత్నం కేసుతో పాటు మరో 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు సాదిక్ తన సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలేసి కాకినాడ నుంచి పరారయ్యాడు. రైల్లో వెళ్తూ వేరొకరి ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు, న్యాయవాదికి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి కోసం కాకినాడ జిల్లా నుంచి 3, తూర్పు గోదావరి నుంచి 2 పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.